నిస్త్రయగుణ్య వాణ్ణి నిస్త్రయగుణ్యుడు అంటారు సుమా. ఓ అర్జున, నువ్వు త్రిగుణాత్మకమైన వేదములను విడిచిపెట్టి నిస్త్రయగుణ్యమైన ఆ స్థితికి చేరుకో అన్నాడు. ఎంత గొప్ప స్థితి అది! నిర్ద్వంద్వ నిత్యసత్వస్థ నిర్యోగక్షేమ ఆత్మవానైనటువంటి స్థితికి చేరవయ్యా. అందుకు త్రైగుణ్య విషయా వేదా నిస్త్రయగుణ్యో భవ అర్జున. త్రైగుణ్యములు వేద విషయముల్ని విడిచి ఆ పైకి వెళ్ళు అని చెప్పడం, వీటి నుండి అక్కడికి చేరుకో, వీటితో ఆగిపోకు అని చెప్పడమే ఆయన యొక్క పరమమైనటువంటి ప్రయోజనం ఈ మాటలో. ఇక్కడ కొంచెం ఆలోచనాపరులైన వారు, రెండు రకాల వారు వింటూ ఉంటారు ఇప్పుడు కాలక్షేపానికి. కొందరు ఆలోచనతో, కొందరు ఇది చదువుతూ ఉంటే మరెక్కడో దీనికి చదివిన వ్యాఖ్యానాన్ని గుర్తు తెచ్చుకునే మేధావులు ఇందరూ ఉంటారు. అలాగే ఈ లోకరీతి, ప్రపంచంలో అనేక రకాల ఫిలాసఫీలు ఎన్నో వచ్చాయి మనకి. వీటన్నిటిని అన్వయించి చరిత్రగతిని కూడా పరిశీలించుకొని మనం తెలుసుకోవాల్సిన అంశాలున్నాయి. వేద నింద కూడదు అన్నది మనకు తెలుసు. నాస్తికుడు అంటే ఎవరయ్యా అంటే, నాస్తికో వేద నిందక అన్నారు. నాస్తికుడు అంటే వేదాన్ని నిందించేవాడు అని కదా అర్థం. అందుకు వేద కర్మ నిరసనం అనేటటువంటి తగదు. కానీ పరమాత్మ వేదకర్మ నిరసించాడంటే అర్థం వేదమే వేదకర్మను నిరసించుకుంది. అది విశేషం.